వెల్కమ్ టు అను కిచెన్. ఈరోజు మనం టమాటా బాత్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. టమాటా బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, తరిగిన టమాటాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 6, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగలు, జీడిపప్పు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం, ఇవన్నీ బాగా వేపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి వాటర్ వేసుకోవాలి. మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు టమాటా ముక్కలు తీసుకున్నాం కదా, బొంబాయి రవ్వకు 2 కప్పులు వేసుకోవాలి. ఇంకా మనం టమాటా ముక్కలు వేసాం కాబట్టి మరో 1 కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి నీరు బాగా మరిగాయి. అందులో బొంబాయి రవ్వను ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టే అవకాశం ఉంది. రెండు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటా బాత్ రెడీ అయింది. చివరగా కొత్తిమీరని వేసుకోవాలి. మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంత సులువుగా తయారు చేసుకునే రుచికరమైన టమాటా బాత్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ పైన క్లిక్ చేయగలరు. నా అప్కమింగ్ వీడియోస్ను వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్కు సబ్స్క్రైబ్ కాగలరు. మీ సలహాలు సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.